గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఐటీ మినహాయింపును ఇప్పుడు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈసారి గొప్పగా ఏమైనా ఉందా అంటే అది ఆదాయ పన్ను మినహాయింపే. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని 12,75,000 వరకు పన్ను లేదు. ఇది గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. అంతేకాదు ఐటీ కట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా సగం పదాల తొలగింపుతో పాటు సింపుల్గా ట్యాక్స్ ఉండేలా అందరికీ అర్థమయ్యేలా తీసుకొస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే వచ్చే వారమే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా తీసుకొస్తాం. చాలా సరళతరంగా పన్నులు చెల్లించేలా చేస్తాం. అంతేకాదు దేశాన్ని మోస్తుంది మధ్యతరగతి ప్రజలే. వారి శ్రేయస్సు కోసం మరిన్ని మంచి పన్నుల విధానాన్ని ప్రవేశపెడతామని కూడా చెప్పారు నిర్మలా సీతారామన్. ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు 7 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. ఈసారి 12,75,000కు పెంచడంతో పన్ను భారం నుంచి దేశంలోని సగం మంది బయటపడ్డట్టే అని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా ఇలాంటి వార్త కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. కానీ 2.5 లక్షల నుంచి 12 లక్షల వరకు రావడానికి 10 ఏళ్లకు పైగా తీసుకున్నారు. ఆలస్యమైనా కూడా ఇది దేశంలోని సగం మంది ప్రజలకు ఊరటనిచ్చే అంశం. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసి బ్రతికే వారికి. అలాగే కొత్త పన్నుల స్లాబులను కూడా సవరించింది కేంద్రం. 4 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15% పన్ను, 16 నుంచి 20 లక్షల వరకు 20% పన్ను, 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను విధించింది కేంద్రం. 24 లక్షల కంటే పైన సంపాదించిన వారికి 30% పన్ను ఉంటుందన్నమాట. అంతేకాదు వృద్ధులకు కూడా వరాలు ప్రకటించారు నిర్మల. వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ 50,000 నుంచి లక్షకు పెంపు, అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచారు. దీంతో అద్దెల మీద బతికే వారికి కూడా ఇది పెద్ద ఉపశమనం అని చెప్పొచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న లాభాలను కూడా వివరించారు. కానీ అవి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉపయోగపడేవి కావు. అంటే 12 లక్షల వరకు సంపాదించే వారికి 1 లక్ష మిగులుతుందని ఇలా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. కానీ దేశంలోని ఉద్యోగుల్లో సగానికి పైగా 12 లక్షల ఆదాయం లోపున్న వారే. దీంతో వారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అయితే మరో బ్రహ్మాండమైన స్కీమ్ ప్రకటించారు ఆర్థిక మంత్రి. అదే గిగ్ వర్కర్స్ ఆరోగ్య బీమా. కేవలం డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ జీవితం గడిపే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. దీంతో వారికి ఆరోగ్య బీమా ప్రకటించారు. ఇక 36 రకాల మందులకు ఎలాంటి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండదని ప్రకటించి మంచి పని చేశారని చెప్పొచ్చు. మరోవైపు దాదాపుగా 200 జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఇలా ఆరోగ్యంపై కూడా నిర్మలా సీతారామన్ బాగానే దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యవసర మందులు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకున్నారు. అయితే మరి ఈసారి బడ్జెట్ లో ఏమేమి తగ్గాయో ఏమేమి పెరుగుతాయో చూద్దాం. ఎందుకంటే సామాన్యుడిని ప్రభావితం చేసేవి ఇవే. గత బడ్జెట్ కంటే ఈసారి రివర్స్ లో వెళ్లారని చెప్పొచ్చు. గతంలో తగ్గినవి ఈసారి పెరుగుతాయి, పెరిగిన వస్తువులు తగ్గుతాయి. అంటే చాలా వరకు బ్యాలెన్స్ చేశారన్నమాట. ఈసారి ఫ్లాట్ స్క్రీన్స్ ఉన్న టీవీలు తప్ప అన్ని తగ్గుతాయి. ఎందుకంటే అన్నింటికీ బేసిక్ 5% పన్ను మాత్రమే విధించారు. ఇక లిథియం బ్యాటరీల రేట్లు తగ్గుతాయి. ఇవి కాకుండా ఫోన్స్ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గుతాయి. అంతేకాదు మన దేశంలో తయారు చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీలు దిగుమతి చేసుకున్న వాటికి కూడా పన్నును తగ్గించారు. దీంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చినట్టయింది. ఇందులో మందులను కూడా చేర్చారు. అంతేకాదు గ్లోబల్ మార్కెట్ లో మన చేనేత వస్త్రాలను ఎగుమతి చేసేందుకు పన్ను మినహాయించారు. ఇది కూడా ఓ వరమనే చెప్పొచ్చు. లెదర్ చెప్పులు, బూట్లు, బెల్ట్ రేట్లు కూడా తగ్గుతాయి. మొత్తం మీద లెదర్ తో తయారు చేసినవి ఏవైనా కూడా తగ్గేస్తాయి. అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను తగ్గించినట్లే తగ్గించిన నిర్మల దొంగ దెబ్బ కూడా తీశారు. ఇప్పుడు డిమాండ్ ఉన్న, ఎక్కువగా సేల్స్ అవుతున్న ఫ్లాట్ స్క్రీన్ టీవీలపై పన్నును ఏకంగా 10% నుంచి 20% పెంచారు. అయితే ఇది ఇంపోర్ట్ చేసుకున్న వాటికే. లోకల్ గా తయారయ్యే వస్తువులకు రేటు పెరగదు. దేశంలోని తయారీ వస్తువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చైనా నుంచి చీప్ గా వచ్చే వాటికి మన మార్కెట్ లో తయారైనవి పోటీ తట్టుకోలేకపోతున్నాయి. అందుకే ధరలను మేనేజ్ చేసేందుకు ఇలా చేస్తున్నామని చెప్పారు నిర్మల. కానీ ఫ్లాట్ స్క్రీన్స్ అన్ని దిగుమతి అవుతాయి, ఇక్కడే అసెంబుల్ చేస్తారు. కాబట్టి ధరలు పెరుగుతాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల అమ్మకాలు ప్రోత్సహించేందుకు కస్టమ్ డ్యూటీలో మినహాయింపించారు. దాదాపుగా ఈవీకి సంబంధించిన 28 రకాల వస్తువులను చేర్చింది కేంద్రం. ఇక చేపలను తినేవారికి మంచి శుభవార్త చెప్పారు నిర్మల. మరీ ముఖ్యంగా ఉప్పు చేపలు, ఫ్రోజన్ ఫిష్ల మీద ఉన్న 30% పన్ను 5%కి తగ్గించారు. దీంతో మత్స్యకారులకు, వ్యాపారులకు, వినియోగదారులకు ఇది మేలు చేకూరుస్తుందనలో సందేహమే లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశమంతా కూడా ఫ్రోజన్ ఫిష్ వాడుతున్నారు. అయితే నిర్మలా సీతారామన్ ఏ అభివృద్ధికి 500 కోట్లను కేటాయించారు. 3 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. దీనిపై పెదవి విరుస్తున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, చైనా ఏ రీసెర్చ్ మీద పోటీ పడుతుంటే 500 కోట్ల వలన ఉపయోగం ఉండదు. కాస్త బడ్జెట్ పెంచి ఉంటే బాగుండేది. ఇది చాలా దారుణమైన విషయమని విమర్శలు చేస్తున్నారు.
అంతేకాదు పోర్టులను కూడా ప్రైవేటీకరించే దిశగానే చర్యలు తీసుకుంటున్నట్లు ఈ బడ్జెట్ చెబుతోంది. ఎందుకంటే 25,000 కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు నిర్మల. కానీ ప్రభుత్వం ప్రైవేట్ పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్ కొనసాగిస్తామన్నారు. దీంతో మళ్లీ అదానికి మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని విమర్శిస్తున్నారు. ఇక కొత్త మెడికల్ సీట్లు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్లు పెరగనున్నాయి. ఇటు క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్ ఈవీ బ్యాటరీలకు భారీ మేలు చేకూరనుంది. ఇటు పరిశ్రమలకు కూడా పన్ను మినహాయింపుతో పాటు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అయితే జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాలు యూటీలకు 100% నుంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లోని ప్రతి స్కూల్ కు బ్రాడ్బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ కల్పిస్తామని కేంద్రం తెలిపింది. ఇది మంచి నిర్ణయమే. అయితే గతంలోనే ఇలాంటి నిర్ణయం ప్రకటించిన కేంద్రం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మళ్ళీ ఈ నిర్ణయమైనా పూర్తి స్థాయిలో అమలు చేస్తారా లేదా అనే అనుమానం ఉంది. అయితే వ్యవసాయానికి ఏమైనా మేలు చేశారా అంటే ఏదీ లేదు. కేవలం కొత్త పథకాలు మిషన్ల పేరుతో కొన్ని ప్రకటించారంతే. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు ప్రకటించారు. ఎందుకంటే అక్కడ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి. ఇటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణం ఉన్న పాట్నా ఎయిర్పోర్ట్ ఆధునీకరణ కూడా చేపట్టింది. బీహార్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సహా వెస్టర్న్ కోసీ కెనాల్కు ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. అయితే కంది, మినుములు, మసూర్లను కేంద్రమే కొంటుందని ప్రకటించారు. కానీ మద్దతు ధర గురించి ప్రకటించలేదు. పండ్లు, కూరగాయలకు కొత్త పథకం ప్రవేశపెట్టారు. పత్తి రైతుల కోసం జాతీయ పత్తి మిషన్ ఏర్పాటు చేశారు. అంతేకాదు అధికంగా ఉత్పత్తినిచ్చే వంగడాల ఏర్పాటుకు కూడా ప్రత్యేక సాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు నిర్మల. అంతేకాదు గోదాముల నిర్మాణం, నీటి పారుదల, రుణ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దాదాపుగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా స్కీమ్ ను ప్రవేశపెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకి కేంద్రం ఏమిచ్చిందంటే మాత్రం ఏమీ లేదు. గుండు సన్న. బీహార్లో ఎన్నికలున్నాయి. తన ప్రభుత్వం నితీష్ వలనే కొనసాగుతుంది కాబట్టి మోడీ బీహార్కు వరాలు కురిపించారు. ఇటు బాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నా కూడా పెద్దగా వరాలేమీ కురవలేదు. గత ఏడాదిలో ఘనంగానే ఏపీకి నిధులు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏమీ లేవు. తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ హైవేస్ నుంచి డ్రై పోర్ట్ వరకు, మెట్రోల నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్స్ వరకు నిధులు కావాలని కేంద్రాన్ని తెలంగాణ అడిగింది. కానీ ఏమీ ఇవ్వలేదు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా వాటి గురించి మాట్లాడలేదు. అయితే ఏపీకి వరాలు కురిపించకపోయినా గత బడ్జెట్లోనే పోలవరం, బుల్లెట్ రైలు, విశాఖ ఉక్కుకు ప్రత్యేక నిధులు ఇచ్చాయి. రాజధాని నిర్మాణానికి కూడా సాయం చేసింది. కాబట్టి మళ్ళీ అవే కోరికలతో చంద్రబాబు పెద్ద లిస్ట్ ఇచ్చినా కూడా వచ్చే ఏడాది చూద్దామని మోడీ చెప్పారట. దీంతో ఏపీకి ఈసారి ఏమీ దక్కలేదు. బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వద్దన్నా కూడా వరాలు ఇచ్చారు. చివరకు పంట కాలువలకు కూడా నిధులు ఇచ్చారు. ఇక నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చొరవ తీసుకోవాల్సింది. ఎందుకంటే మోడీ ఎవరికి నిధులు ఇవ్వడు. బెదిరించే వారికి ఎన్నికలుంటే లేదంటే అవసరం ఉంటేనే ఇస్తారేమో. చంద్రబాబుకి ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఇప్పుడే నిధులు తీసుకోవాల్సింది. మొత్తంగా చూస్తే బడ్జెట్ మాత్రం పర్వాలేదని చెప్పొచ్చు. అందరికీ వరాలు ఇచ్చే కంటే కూడా మిడిల్ క్లాస్ కోసమే ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టారనిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక వరాలు లేకపోయినా కూడా బడ్జెట్ మాత్రం పర్వాలేదు. ఇక మన తెలుగు కవి గురజాడ చెప్పిన దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న మాటను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు నిర్మలా సీతారామన్. ఈసారి మాత్రం ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ఫుల్ ఖుషి అని చెప్పొచ్చు. మొత్తానికి 10 ఏళ్ల బీజేపీ పాలనలో మొదటిసారి మేలు చేసింది బీజేపీ సర్కారు. మరి బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.